ఉత్తర తెలంగాణలో పలు చోట్ల భూమి కంపించింది. కరీంనగర్, ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాల్లో భూమి ఒక్కసారిగా కంపించింది. వేములవాడతో పాటు సిరిసిల్ల, సుల్తానాబాద్, పెద్దపల్లిలో భూ ప్రకంపనలు వచ్చాయి. నిర్మల్ జిల్లాలోని కడెం మండలంలో భూమి కంపించింది. దీంతో ఒక్కసారిగా ప్రజలు ఇళ్లలోంచి భయంతో పరుగులు తీశారు. ఉత్తర తెలంగాణలో పలు చోట్ల భూమి కంపించింది. కరీంనగర్, ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాల్లో భూమి ఒక్కసారిగా కంపించింది. ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రవి ఫోన్ ద్వారా అందిస్తారు. రవి, చెప్పండి, ఈ యొక్క ఘటనకు సంబంధించి అక్కడున్న స్థానికులు ఏమంటున్నారు? థ్యాంక్ యూ లక్ష్మి. ఏదైతే ఉమ్మడి కరీంనగర్ జిల్లాలలో ఈ రోజు సాయంత్రం సుమారు 5:55 ప్రాంతంలో స్వల్పంగా కంపించిన భూమి ఏదైతే రిక్టర్ స్కేల్ పై 3.9 గా నమోదైనట్టు తెలుస్తుంది. మొత్తంగా చూస్తే ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా పలు చోట్ల భూమి కంపించింది. జిల్లాలోని పలు ప్రాంతాల్లో అంటే 2 సార్లు భూమిలో ప్రకంపనలు చోటు చేసుకోవడంతో దాదాపు 3 సెకండ్ల నుంచి 4 సెకండ్ల వరకు భూకంపం తీవ్రత చోటు చేసుకున్నట్లుగా తెలుస్తుంది. ఈ రోజు సాయంత్రం ఏదైతే 6 బయట అంటే చల్లగాలితో వస్తుందని చెప్పేసి ప్రజలంతా కొందరు బయట ఉండడంతో వారికి కూడా క్లియర్ గా ఈ ఏదైతే భూకంపనలు క్లియర్ గా వాళ్ళకు అర్థమైనాయి. దాంతో పాటు ఏదైతే అపార్ట్మెంట్ లో ఉన్న వాళ్ళు కూడా కొంత భయభ్రాంతులకు గురై తొందరగానే అంత అపార్ట్మెంట్ లో ఉన్న వాళ్ళందరూ కూడా కిందికి చేరుకొని కొంత మళ్ళీ భూకంపం వస్తుందేమో భయంతో కొంతమంది వెయిట్ చేస్తున్నారు. ఈ రమణ ఏదైతే కరీంనగర్ జిల్లా కేంద్రాలు చూస్తే ఇటు శ్రీహరి నగర్ కాలనీ, చైతన్యపూర్ కాలనీ, అలాగే కిషన్ నగర్, విద్యాధారణి కమాండ్ ఏరియాలతో పాటు మంకమ్మ తోటలోని కొన్ని ఏరియాలో రావడంతో కొంత ప్రజలైతే తీవ్రంగా కొంత భయాందోళనకు గురయ్యారు. ఇదిలా ఉంటే మన ఏదైతే ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు సంబంధించి రాజన్న సిరిసిల్ల జిల్లా మరియు పెద్దపల్లి జిల్లా, జగిత్యాల, అలాగే మన రాజన్న సిరిసిల్ల జిల్లాతో పాటు జగిత్యాల జిల్లాలో కూడా ఈ ఏదైతే భూమి ప్రకంపనలు రావడంతో ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు ప్రజలు. ఈ ఇళ్లలో ఉన్న ఫర్నిచర్ వస్తువులు వాటికవే కదులుతుండడంతో ఒక్కసారిగా ఉలిక్కిపడ్డ ప్రజలు కొన్ని సెకండ్లలో పరిస్థితి సర్దుమణగడంతో ఒక్కసారిగా వీళ్ళంతా ఊపిరి పీల్చుకున్నట్టుగా క్లియర్ గా అక్కడ ఉన్న ప్రజలు చెప్పుకొచ్చారు. మన దగ్గర మనం చూస్తున్న విజువల్స్ లో మనకు వచ్చిన విజువల్స్ ప్రకారంగా క్లియర్ గా సీసీ కెమెరాల ఫుటేజ్ తో పాటు క్లియర్ గా మనం చూస్తున్నాం. ఏదైతే ఆ విజువల్స్ లలో మనకు క్లియర్ గా కనిపిస్తుంది భూకంపనలు ఏ రకంగా వచ్చాయనేది కూడా క్లియర్ గా తెలుస్తుంది. అయితే ఇదిలా ఉంటే గతంలో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భూమి కంపిస్తుందని గత నెల ఏప్రిల్ 10వ తేదీనానే ఏదైతే భూకంపాలపై పరిశోధన చేసే నిపుణులు హెచ్చరించారు. ఏ ఏరియాలో వస్తుందనేది కూడా ముందుగానే వాళ్ళు చెప్పడం జరిగింది. అదే ఏదైతే పెద్దపల్లి జిల్లాలో రామగుండంలో భూకంపాలు సంభవిస్తాయని, దాంతో పాటు మన వరంగల్, హైదరాబాదు, అమరావతి, మహారాష్ట్రలో ప్రకంపనలు చోటు చేసుకుంటాయని స్పష్టం చేశారు. నిపుణులు హెచ్చరించినట్టుగానే తెలంగాణలోని పలు ప్రాంతాల్లో భూమిలో ప్రకంపనలు చోటు చేసుకోవడంతో ఏదైతే ఇప్పుడు మనకి ఇప్పుడు చూస్తున్న సిచ్యువేషన్ క్లియర్ గా మనకు అర్థమవుతుంది. ఏదైతే మనం చూస్తున్నా క్లియర్ గా మనకు అర్థమవుతుంది. అదే ఎందుకు అలా అంటే ఇప్పుడు ఉమ్మడి కరీంనగర్ జిల్లా చూస్తుంటే ఈ పక్కనే ఉన్న రామగుండము, సింగరేణి ప్రాంతం ఉండడంతో కొంత ఏదైతే ఆ ప్రాంతం ఉండడంతో ఈ భూకంపనలు కూడా ఖచ్చితంగా వస్తాయని చెప్పేసి నిపుణులు చెప్పుకొచ్చారు. ఇది లక్ష్మి మొత్తానికి మనం చూస్తుంటే ఏదైతే ప్రజలైతే కొంత ఆందోళన చెందినట్టు క్లియర్ గా తెలుస్తుంది. దీంతో పాటు కరీంనగర్ జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఈదురుగాలులు రావడంతో పాటు
వర్షం కూడా పడుతున్న కొన్ని ప్రాంతాల్లో పడుతుంది. కొంత ప్రజలైతే మాత్రం కొంత భయాందోళనలో ఉన్నట్టు క్లియర్గా తెలుస్తుంది లక్ష్మి. ఓకే రవి, ఈ విషయానికి సంబంధించి వాతావరణ శాఖ ఏమైనా హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యాలు కనిపిస్తున్నాయా? ఇది వరకే మనకు గతంలోనే ఆల్రెడీ వాతావరణకు సంబంధించిన వాళ్ళు పలుసార్లు అంటే గత ఏప్రిల్ 10వ తేదీ నాడే ఏదైతే ఈ మళ్ళీ రాబోతున్న అంటే ముందస్తు జాగ్రత్తలు ప్రజలకు చెప్పడం జరిగింది. అంటే అప్రమత్తంగా ఉండండి, ఖచ్చితంగా వస్తాయి, ఈ పలు చోట్ల భూకంపనాలు ఉండబోతున్నాయి అని చెప్పేసి వాళ్ళు స్పష్టం చేశారు ఆల్రెడీ. అదే విధంగా ఈ రోజు రికార్డ్స్ వెళ్తే కంప్లైంట్ 3.9 తీవ్రతలు నమోదు చేసినట్టు క్లియర్ గా తెలుస్తుంది లక్ష్మి. ఓకే రవి, అక్కడున్న స్థానికులు ఏమైనా స్పందించిన దాఖలాలు కనిపిస్తున్నాయా? స్థానికులు అయితే ఎప్పటికప్పుడు ఉన్న పలంగా ఉన్న ఇంట్లో వదిలేసి రోడ్డు బయటకు వచ్చి కొంచెం సేపు వాళ్ళు ఊపిరి పీల్చుకున్నట్టు తెలుస్తుంది. కొన్ని ప్రాంతాలలో అయితే ఏదైతే మన స్లాబ్ కు సంబంధించిన గోడల మధ్యలో పగులు కూడా ఏర్పడడంతో వాళ్ళు కొంత భయపడ్డారు. కొన్ని ఏరియాల్లో వర్షం సూచనలు కూడా వర్షం పడడంతో కూడా దాంతో పాటు క్లియర్ గా వాళ్ళు ఎందుకంటే ఇప్పుడు ఈ మళ్ళీ ఎప్పుడు వస్తుందో, ఇప్పుడు ఎందుకంటే రాత్రి సమయం కాబట్టి మళ్ళీ వస్తుంది మన భయంతో మాత్రం ప్రజలైతే వాళ్ళు ఊపిరి పీల్చుకున్నట్టు క్లియర్ గా తెలుస్తుంది లక్ష్మి. రైట్ రవి, థ్యాంక్ యూ. ఉత్తర తెలంగాణలో పలుచోట్ల భూమి కంపించింది. కరీంనగర్, ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాల్లో భూమి ఒక్కసారిగా కంపించింది. వేములవాడతో పాటు సిరిసిల్ల, సుల్తానాబాద్, పెద్దపల్లిలో భూ ప్రకంపనలు వచ్చాయి. నిర్మల్ జిల్లాలోని కడెం మండలంలో భూమి కంపించింది. దీంతో ఒక్కసారిగా ప్రజలు ఇళ్లలోంచి భయంతో పరుగులు తీశారు. ఉత్తర తెలంగాణలో పలుచోట్ల భూమి కంపించింది. కరీంనగర్, ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో భూమి ఒక్కసారిగా కంపించింది. వేములవాడతో పాటు సిరిసిల్ల, సుల్తానాబాద్, పెద్దపల్లిలో భూ ప్రకంపనలు వచ్చాయి. ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా కరెస్పాండెంట్ గణేష్ ఫోన్ ద్వారా అందిస్తారు. గణేష్, చెప్పండి, ఈ అంశానికి సంబంధించి మీ దగ్గర ఉన్న లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? లక్ష్మి, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో సాయంత్రం 6:50 2 సెకండ్ల పాటు భూమి కంపించింది. ముఖ్యంగా నిర్మల్ జిల్లాలోని ఇటు ఖానాపూర్, తర్వాత దిమ్మకుర్తి, మిగతా చోట్ల భూమి కంపించింది. ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు ప్రజలు. వెంటనే ఇళ్లలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఏం జరుగుతుందో అనే ఫీలింగ్స్ తోని బయటకు రావడం జరిగింది. కొంత అరుపులు, కేకలు కూడా వేయడం జరిగింది. అయితే 2 సెకండ్ల పాటు కంపించినటువంటి భూమి మళ్ళీ భూమి కంపిస్తుందన్నటువంటి ఆందోళనకు చెందారు. కొంత ఇంట్లో ఉన్నటువంటి వంట సామాగ్రి కావచ్చు, ఫ్యాన్లు కావచ్చు, అడ్డదిడ్డంగా తిరగడము, ఇంట్లో ఉన్నటువంటి వంట సామాగ్రి కింద పడడము గమనించినటువంటి వాళ్ళందరూ కూడా ఆందోళన చెందారు. ఏం జరుగుతుందోనే అనేటువంటి భావనలో ఉండడం జరిగింది. అయితే రిక్టర్ స్కేలుపై 3.8 ఈ యొక్క తీవ్రతతో భూమి కనిపించిందని చెప్పేసి అధికారులు అయితే సూచిస్తున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఇటు నిర్మల్ జిల్లాలోని ఖానాపూర్, మామడ, దిమ్మదుర్తి, కడెం మండలాలలో
ఈ భూమి కంపించినట్టయితే స్థానికులైతే చెప్తున్నారు. బయటకు పరుగులు తీసినటువంటి పరిస్థితి, మళ్ళీ ఈ యొక్క ప్రశంసనలు ఎప్పుడు వస్తాయని చెప్పేసి ఈ జనము కొంత ఆందోళన చెందుతున్నారు. లక్ష్మి, ఘటనకు సంబంధించి వాళ్ళ యొక్క స్పందన ఎలా ఉంది? లక్ష్మి, రైట్ గణేష్, ఇప్పుడు అక్కడున్న స్థానిక ప్రజల స్పందన ఎలా ఉంది ఈ యొక్క సంఘటన జరిగిన తర్వాత? అయితే ఈ సాయంత్రము ఈ భూమి ప్రకంపించడంతో మళ్ళీ మళ్ళీ భూకంపం వస్తుంది అనేటువంటి భావనలో మాత్రం ఉన్నారు. అయితే ఈవినింగ్ సమయం కాబట్టి దాదాపుగా ఈవినింగ్ పూట వంటకు సంబంధించినటువంటి వంట చేసుకునేటువంటి వాళ్ళు కావచ్చు, పొలం పనులు చేసుకొని ఇటు ఇంటికి వస్తున్నటువంటి క్రమం కావచ్చు, ఆ వచ్చేటువంటి ఇంటికి వస్తున్నటువంటి క్రమంలో భూమి కాస్త కంపించడంతో కొంత ఆందోళన అయితే చెందారు. అయితే మళ్ళీ రాత్రిపూట భూ ప్రకంపనలు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయేమో అని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా కొంత ఆందోళన చెందుతున్నారు. లక్ష్మి, రైట్ గణేష్, థ్యాంక్ యూ.